కేరళ వయనాడ్ జిల్లాలో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటికే 7 మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. వందలాది మంది మట్టి చర్యల కింద చిక్కుని ఉంటారని భావిస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సమీప ప్రాంతాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి రప్పిస్తున్నారు. നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാക്കന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ആണ്. പച്ചക്കാട് പോയ നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പൊ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാക്കന്റെ പെര ഇതൊക്കെ നിൽക്കുന്ന ഏരിയ ആണ്. പച്ചക്കാട് പോയ മരുന്നതാ ചൂരുവൽ. కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. అయితే భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. భారీ కొండ చర్యలు విరుగుపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వందలాది మంది వాటి కింద చిక్కున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వయనాడ్ జిల్లాలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పచ్చకాడు పోయే మరిన్నదా రైట్, ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో మొత్తానికి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. కానీ వందలాది మంది చిక్కుపోయిన ఘోరమైన ఘటననే చెప్పాలి. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విడిపడ్డాయి. ఈ మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం వస్తుంది. ప్రధానంగా చురల్మల అనే పట్టణం సమీపంలో ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడడంతో చాలా మంది చనిపోయారు. ఇప్పటి వరకు 12 మంది చనిపోయినట్టు సమాచారం వస్తుంది. 400 మంది మట్టి దిబ్బల కింద చిక్కుపోయారని అధికారులు వెల్లడించారు. సో వారిని రక్షించేందుకు అవసరమైనటువంటి సహాయ చర్యలను కూడా కొనసాగిస్తున్నారు. కేరళలో ఎప్పుడు కూడా ఇలాంటి భారీ విపత్తు చూడలేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. అకస్మాత్తుగా భారీ కొండ చర్యలు విరిగిపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా కేరళలోని వయనాడులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దాని ఫలితంగా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి కొండ చర్యలు పెద్ద ఎత్తున మట్టి దిబ్బల చురుల్మల పట్టణం పక్కనే ఉన్నటువంటి ఈ కొండ చర్యలన్నీ విరిగి పట్టణం పైన పడ్డాయి. దాంతో చాలా వరకు పట్టణంలో ఉన్నటువంటి చాలా ఇళ్ల పైన ఇది ధ్వంసం చేసినట్టు మనకు సమాచారం వస్తుంది. సో ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున హెలికాప్టర్లను ఉపయోగించి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకి వాటిని తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా రంగంలోకి దింపారు. విజయన్ కూడా ఇప్పటికీ ఈ సహాయ చర్యలకు సంబంధించినటువంటి వాటన్నిటిని స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో మరికొన్ని రోజుల పాటు ఈ కేరళలో భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి సమన్వయంతో ఖచ్చితంగా బాధితులందరినీ రక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది.